Hello students, in this class we will discuss about the process of respiration. Respiration is the process in which the breakdown of food occurs to release energy. Food break అయ్యి ఎనర్జీ రిలీజ్ అవుతుంది అనమాట వేరియస్ ఫంక్షన్స్ కోసం అండ్ ఇట్ ఈస్ derived ఫ్రమ్ లాటిన్ వర్డ్ రెస్పైర్. ద మీనింగ్ ఆఫ్ రెస్పైర్ ఈజ్ టు బ్రీత్ అండ్ there are the some types of respiration. And they are aerobic respiration and anaerobic respiration. In the anaerobic respiration, fermentation is also a type of anaerobic respiration. And this respiration occurs in the cell. Glucose breakdowns and release energy in the presence of oxygen. ఆక్సిజన్ ప్రెజెన్స్లో గ్లూకోజ్ గనక ఎనర్జీని రిలీజ్ చేస్తే దాన్ని ఏరోబిక్ రెస్పిరేషన్ అంట. ఈ ఏరోబిక్ రెస్పిరేషన్లో గ్లూకోజ్ బ్రేక్ అయ్యి 2 పైరువిక్ యాసిడ్ మాలిక్యూల్స్ రిలీజ్ చేస్తుంది. గ్లూకోజ్ వచ్చి 6 కార్బన్ కాంపౌండ్, ఈ పైరువిక్ యాసిడ్ అనేవి 3 కార్బన్. ఇదంతా ఎక్కడ జరిగిందంటే సైటోప్లాజంలో జరిగింది, సెల్లులో ఉన్న సైటోప్లాజం. నెక్స్ట్ ద పైరువిక్ యాసిడ్ ఎంటర్స్ ఇంటూ ది మైటోకాండ్రియా. Mitochondria is the cell organelle present in the cell. And this pyruvic acid turn into water and carbon dioxide. వాటర్గా కార్బన్ డైఆక్సైడ్గా టర్న్ అయిపోతుంది మైటోకాండ్రియాలోనే ఎందుకు జరిగింది అంటే మైటోకాండ్రియా ఇస్ ద రెస్పాన్సిబుల్ సెల్ ఆర్గనల్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎనర్జీ అండ్ ద ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ ఇన్ దిస్ ప్రాసెస్ అండ్ సో the mitochondria is known as powerhouse of the cell. అండ్ ఈ రిలీజ్ అయిన ఎనర్జీ ఏటీపీ మాలిక్యూల్ తయారు చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ఏటీపీ మీన్స్ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఇందులో 3 ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఇది ఎలా ఫామ్ అయింది అంటే 2 మాలిక్యూల్స్ ఆఫ్ ఏటీపీ ఉన్నాయి ఏడిపి చైన్లో. ఇప్పుడు మనకి రెస్పిరేషన్లో రిలీజ్ అయిన ఇనార్గానిక్ ఫాస్ఫేట్ ఎనర్జీ వచ్చేసి ఈ ఏడిపికి అటాచ్ అవుతుందన్నమాట. ఇన్ దట్ మేనర్ ఏటీపీ ఈజ్ ఫార్మ్డ్. ఏటీపీ అనేది ఇప్పుడు మనకి ఫామ్ అయిపోయింది. ఈ ఏటీపీలో లాస్ట్లో ఉన్న ఇనార్గానిక్ ఫాస్ఫేట్, టెర్మినల్ ఫాస్ఫేట్ ఏదైతే ఉందో, టెర్మినల్ అంటే ఎండింగ్ అనమాట, ఆ ఎండింగ్లో ఉన్న ఫాస్ఫేట్ అది బ్రేక్ అయిపోతుంది. ఎప్పుడైతే అది బ్రేక్ అవుతుందో దెన్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్. 30.5 కిలోజౌల్ పర్ మోల్ ఎనర్జీ అనేది రిలీజ్ అయిపోయింది. అయితే ఈ ఏటీపీ రిలీజ్ చేసిన ఎనర్జీ దేనికి యూజ్ అయింది? మజిల్స్ కాంట్రాక్షన్కి, ఇంకా అలాగే ప్రోటీన్ సింథసిస్కి, ఇంకా కొన్ని మనకి నర్వస్ సిస్టంలో నర్వ్ ఇంపల్సెస్ జరగాలి కదా, అక్కడ కండక్షన్ అంటే నర్వ్ ఇంపల్సెస్ జరగడానికి, ఇంకా అదర్ యాక్టివిటీస్ జరగడానికి కూడా యూజ్ అవుతుంది. అందుకే ఏటీపీని ఏమన్నామంటే సెల్ కరెన్సీ అనేసి అంటున్నాం. సో నెక్స్ట్ we will discuss about anaerobic respiration. కొన్ని ఆర్గానిజమ్స్కి ఆక్సిజన్ అనేది అవసరం ఉండదన్నమాట రెస్పిరేషన్కి. అలాంటి టైప్ ఆఫ్ రెస్పిరేషన్ని ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటాం. ఇక్కడ తక్కువ ఏటీపీ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. ఎక్కడెక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఈ ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటే బ్యాక్టీరియాలో, ఈస్ట్లో. అలాగే అప్పుడప్పుడు మన బాడీలో కూడా ఎనరోబిక్ రెస్పిరేషన్ మనము గమనించవచ్చు. ఎప్పుడు అంటే మనం ఎప్పుడైనా ఎక్కువ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన మజిల్ సెల్స్లో ఎనరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది. అప్పుడు పైరువిక్ యాసిడ్ ఆక్సిజన్ తక్కువ అయిపోవడం వల్ల లాక్టిక్ యాసిడ్ని రిలీజ్ చేస్తుందన్నమాట. కొంచెం ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. అంటే ఈ మజిల్ టిష్యూస్లో లాక్టిక్ యాసిడ్ రిలీజ్ అవ్వడం వల్ల పెయిన్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట మన మజిల్ సెల్స్లో. ఇంకొకటి కూడా మనం ఎగ్జాంపుల్ చూడొచ్చు, అదేంటంటే ఆల్కహాలిక్ ఫెర్మెంటేషన్. దిస్ ఈజ్ ఆల్సో అనదర్ మోడ్ ఆఫ్ అనరోబిక్ రెస్పిరేషన్. ఇక్కడ పైరువిక్ యాసిడ్ ఏం జరుగుతుందంటే ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్లో ఇథనాల్ని, కార్బన్ డైఆక్సైడ్ని, సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఒక యాక్టివిటీ ద్వారా చూద్దాం. ఒక టెస్ట్ ట్యూబ్లో షుగర్ సొల్యూషన్ని ఈస్ట్తో యాడ్ చేసి దాన్ని ఒక 1 హోల్డ్ కార్క్తో ఫిట్ చేసేసి ఇంకొక సైడ్ కూడా గ్లాస్ ట్యూబ్ని ఫిక్స్ చేసేస్తామన్నమాట. ఇన్ దిస్ గ్లాస్ ట్యూబ్ వీ విల్ టేక్ ద ఫ్రెష్లీ ప్రిపేర్డ్ లైమ్ వాటర్ అండ్ దెన్ ఈ ఫ్రూట్ జ్యూస్ ఈస్ట్ యాడ్ చేసిన ఫ్రూట్ జ్యూస్లో మనకి ఫెర్మెంటేషన్ అనేది జరుగుతుంది. అలా జరగడం వల్ల
కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అయింది. ఇది ఈ లైమ్ వాటర్ని ఎలా టర్న్ చేస్తుందంటే మిల్కీ వైట్ ప్రిసిపిటేట్గా ఫామ్ చేసేస్తుంది. దీన్ని బట్టి మనం ఏం ప్రూవ్ చేయొచ్చు అంటే ఇన్ దిస్ ఎనరోబిక్ రెస్పిరేషన్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ రిలీజ్డ్. అన్ని టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్స్లలో కల్లా ఏరోబిక్ రెస్పిరేషన్లో ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. వీ విల్ సీ ద డీటెయిల్డ్ పాత్వే. గ్లూకోజ్ ఇన్ ద సైటోప్లాజం కన్వర్ట్స్ ఇంటూ పైరువేట్, దట్ ఈస్ 3 కార్బన్ మాలిక్యూల్. అండ్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్లో ఈస్ట్లో వచ్చేసి ఇథనాల్, కార్బన్ డైఆక్సైడ్ ఎనర్జీ ఫామ్ అయింది. అండ్ ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ అప్పుడు మజిల్ సెల్స్లో అయితే లాక్టిక్ యాసిడ్ ఫామ్ అయింది. అండ్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద మైటోకాండ్రియా, కార్బన్ డైఆక్సైడ్, వాటర్, ఎనర్జీ రిలీజ్ అయింది. ఇథనాల్ వచ్చేసి 2 కార్బన్ మాలిక్యూల్ అండ్ హియర్ లాక్టిక్ యాసిడ్, పైరువేట్ వచ్చేసి 3 కార్బన్ మాలిక్యూల్. ఇది ఇంపార్టెంట్ పాత్వే అన్నమాట. ఇప్పుడు ఏరోబిక్ ఎనరోబిక్ డిఫరెన్సెస్ రూపంలో మనము చదువుకుందాం, ఎందుకంటే ఎగ్జామ్స్కి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్ అడుగుతారు. ఏరోబిక్ రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్, అక్కర్స్ ఇన్ సైటోప్లాజం అండ్ మైటోకాండ్రియా. ఎండ్ ప్రొడక్ట్స్ ఆర్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. ఇక్కడ గ్లూకోజ్ కంప్లీట్గా ఆక్సిడైజ్డ్ అయింది. 38 ఏటీపీ మాలిక్యూల్ అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అయింది. గ్లూకోజ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్, వాటర్, కార్బన్ డైఆక్సైడ్ ఎనర్జీ రిలీజ్ అయింది. అదే ఎనరోబిక్లో అయితే అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్, సైటోప్లాజంలో మాత్రమే జరిగింది. ఎండ్ ప్రోడక్ట్స్ అయితే ఇథనాల్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. ఇక్కడ ఇన్కంప్లీట్గా గ్లూకోజ్ అనేది ఆక్సిడైజ్ అయింది. ఏటీపీ చూడండి, 2 ఏటీపీ మాలిక్యూల్స్ ఓన్లీ, అంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అయింది. అండ్ నెక్స్ట్ ఈక్వేషన్, గ్లూకోజ్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్, ఇథనాల్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ రిలీజ్డ్. ఈ డిఫరెన్సెస్ మీరు చాలా బాగా నేర్చుకోవాలన్నమాట, ఎందుకంటే ఎగ్జామ్కి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నౌ ఏరోబిక్ ఆర్గానిజమ్స్కి కంటిన్యూగా ఆక్సిజన్ సప్లై అనేది జరగాలి. ఎలా అంటే బై బ్రీతింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్లో అయితే స్మాల్ పోర్స్ విల్ బీ ప్రెజెంట్ ఆన్ దేర్ లీవ్స్, దే ఆర్ కాల్డ్ స్టొమాటా, విచ్ హెల్ప్ ఇన్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అండ్ అనదర్ ప్రాసెస్ దట్ ఈస్ ట్రాన్స్పిరేషన్ ఆల్సో. అండ్ ఇన్ యానిమల్స్లో అయితే స్పెషల్ రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఆర్ నీడెడ్ ఫర్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. అండ్ టెరెస్ట్రియల్ ఆర్గానిజం, ఎస్పెషల్లీ టెరెస్ట్రియల్ ఆర్గానిజమ్స్ ఏవైతే ల్యాండ్ మీద ఉంటాయో వాటిని టెరెస్ట్రియల్ అంటాం, వాటర్లో ఉన్నవైతే అక్వాటిక్ అంటాం. ఈ టెరెస్ట్రియల్ ఆర్గానిజమ్స్ ఏవైతే యానిమల్స్ ఉన్నాయో అవి ఎయిర్ నుంచి తీసుకుంటాయి. అక్వాటిక్ యానిమల్స్ అయితే డిజాల్వ్డ్ అయిన ఆక్సిజన్, వాటర్లో ఉన్న డిజాల్వ్డ్ ఆక్సిజన్ని తీసుకుంటాయి. దీస్ aquatic organisms have faster breathing rate because of their low oxygen in the water. For example, fishes draw the water into their mouth and gills మీదగా వాటర్ని పుష్ చేస్తాయి. అండ్ దెన్ ద బ్లడ్ అబ్జార్బ్స్ ద డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఫ్రమ్ ది వాటర్. డిజాల్వ్డ్ ఆక్సిజన్ని ఈ బ్లడ్ అనేది అబ్జార్బ్ చేసుకుంటాయి. నెక్స్ట్ టెరెస్ట్రియల్ యానిమల్స్ ఎలాగా, లైక్ హ్యూమన్ బీయింగ్స్ ఎలా ఆక్సిజన్ని తీసుకుంటున్నారు. అండ్ నౌ వీ విల్ డిస్కస్ హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్. ఇట్ ఈస్ వెల్ డిజైన్డ్ టు బ్రీత్ ఆక్సిజన్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ నుంచి మనము ఎయిర్ అనేది రెస్పిరేటరీ సిస్టమ్ ద్వారా తీసుకుంటాం. అయితే ఫస్ట్ నాస్ట్రిల్స్ ద్వారా ఎయిర్ అనేది నోస్లోకి ఎంటర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ థిన్ హెయిర్ ఏవైతే మన నాస్ట్రిల్స్లో ప్రెజెంట్ అయి ఉంటాయో అవి డస్ట్ పార్టికల్స్ని ఫిల్టర్ చేస్తాయి. నెక్స్ట్ నాసల్ క్యావిటీ వచ్చేసి మ్యూకస్ మెంబ్రెయిన్తో లైన్డ్ అయి ఉంటుంది, అది ఎయిర్ని మాయిస్ట్ చేస్తుంది. ఈ మాయిస్ట్ అయిన ఎయిర్ నెక్స్ట్ విండ్ పైప్లోకి ఆర్ ట్రాకియా, విండ్ పైప్ ఆల్సో నోన్ యాజ్ ట్రాకియాలోకి ఎంటర్ అయింది. అండ్ నెక్స్ట్ ద ట్రాకియా ఈజ్ మేడప్ ఆఫ్ థిన్ మెంబ్రెయిన్ అనమాట. ఇక్కడ లోపల సి షేప్డ్ కార్టిలేజినస్ రింగ్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి ట్రాకియాలో. అండ్ దీస్ రింగ్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే ట్రాకియాకి సపోర్ట్ ఇస్తాయి. అండ్ ఆల్సో దే హెల్ప్ ఇన్ ద పొజిషన్లో ఉండడం కోసం, కొలాప్స్ కాకుండా, అంటే ఇన్హేల్ చేసేటప్పుడు ఎయిర్ ఎక్స్హేల్ చేసేటప్పుడు కొలాప్స్ కాకుండా ఉండడం కోసం యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఇది 2 బ్రాంచెస్గా డివైడ్ అయ్యాయి. ద బ్రాంచెస్ ఆర్ బ్రాంకై. ఈ బ్రాంకై మళ్ళీ ఫర్దర్గా డివైడ్ అవుతాయి. దే ఆర్ బ్రాంక్యూల్స్. దీస్ బ్రాంక్యూల్స్ అటాచ్డ్ టు ది బెలూన్ లైక్ స్ట్రక్చర్, దే ఆర్ కాల్డ్ alveoli, విచ్ ఆర్ బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ది లంగ్స్. ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేది జరుగుతుంది. మనం ఆక్సిజన్ పీల్చుకున్నప్పుడు ఆల్వియోలైకి ఆక్సిజన్ మొత్తం నిండిపోతుంది. అండ్ మన బ్లడ్లో కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్ట్ అయింది కదా, అది వచ్చేసి బ్లడ్లో నుంచి ఆల్వియోలైకి ఎంటర్ అవుతుంది.
ఆల్వియోలైన ఉన్న ఆక్సిజన్ బ్లడ్లోకి ఎంటర్ అవుతుంది. ఎలా అంటే త్రూ ద ప్రాసెస్ ఆఫ్ డిఫ్యూజన్. మనం ముందుగా నేర్చుకున్నాం డిఫ్యూజన్ ప్రాసెస్. ద మూమెంట్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ ఫ్రమ్ హై కాన్సన్ట్రేషన్ టు ద లో కాన్సన్ట్రేషన్. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్లో ఎక్కువగా ఉంది, ఆల్వియోలైలో తక్కువ ఉంది. అలాగే ఆక్సిజన్ ఆల్వియోలైలో ఎక్కువ ఉంది, బ్లడ్లో తక్కువ ఉంది. ఈ విధంగా హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి మూమెంట్ అనేది జరుగుతుంది. అండ్ నౌ ద బ్లడ్లోకి ఆక్సిజన్ అనేది ఎంటర్ అయింది. ఇక్కడ హీమోగ్లోబిన్ క్యారీస్ దీస్ ఆక్సిజన్. కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఎక్స్హేల్డ్ అవుట్ సైడ్. ఇప్పుడు బ్లడ్తో కంబైన్ అయిన ఆక్సిజన్ మన బాడీ అంతా ఎలా సప్లై అవుతుందో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ద్వారా తెలుసుకుంటాం. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి.